హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఋషి గేమింగ్ తెలుగు. మళ్ళీ అయితే మనమైతే కంబ్యాక్ ఇచ్చేసాం. మళ్ళీ అయితే బ్యాటిల్ ఆడిపోతున్నాం. కానీ సరే స్క్వాడ్ వర్సెస్ స్క్వాడ్ కాదు, సోలో వర్సెస్ స్క్వాడ్. సో లెట్స్ స్టార్ట్ ది వీడియో. హలో గాయ్స్, సో మనమైతే మళ్ళీ అయితే వచ్చేసాం మన గేమ్కి. సో ఇప్పుడైతే మనమైతే దిగపోతున్నాం బ్లూ టౌన్. మనమైతే మ్యాప్ లాస్ట్లో దిగుతున్నాం, ఎందుకంటే మనం ఆడుతుంది సోలో వర్సెస్ స్క్వాడ్. ఇంకొక విషయం ఏంటంటే మనం స్క్రీన్ రికార్డింగ్ చేసినప్పుడల్లా ఓడిపోతున్నాం. సో అందరికి స్క్రీన్ రికార్డింగ్ చేయనప్పుడు అయితే బాగానే గెలిచాం, 2-3 మ్యాచ్లు గెలిచినాం. సో మీరు ముందులో చూడొచ్చు కదా, మ్యాచ్ నేను హెడ్ షాట్స్ కొట్టాను అని స్క్రీన్ రికార్డ్ చేయలే. హిస్టరీలోకి వెళ్తే రికార్డ్ అయిపోయింది. ఫ్రీ ఫైర్ ఆర్డర్ చేశారు రికార్డ్ నా కోసం. దాన్ని మీకోసం మళ్ళీ స్క్రీన్ రికార్డ్ చేసి అయితే వీడియో అయితే పెట్టాను. సో అక్కడ దిగినా మనకు లక్కీ, ఎందుకంటే నేను చూసినాక చాలా ఎనిమిస్ దిగారు, ఒక 4-5 మెంబర్స్. సో ఫస్ట్ అయితే ఆయన చంపే ముందు మనం మన సేఫ్టీకి లోడర్ చేరుకుందాం. సో అక్కడైతే ఇదేంటిది ఆ కార్క్ 9 గన్ను ఇంకా ఇది దొరికిందేమో స్నైపర్కి అనే లెవెల్ 3 బ్యాగ్ కూడా దొరికేసింది. ప్లాస్మా అయితే తీసుకుందాం మన సేఫ్టీ పర్పస్. క్లోజ్ రేంజ్లో ఉంటే స్నైపర్తో మనం అలా కాదు, పొజిషన్ డ్యామేజ్ తీదు. అక్కడైతే మన కోసం గుర్రం అయితే ఉంది, అంటూ గుర్రం ఉంది చేస్తానికి. సో మన అవతార్ చూడొచ్చు. అవురా ఎనిమి కూడా ఉన్నాడు, ఎనిమి కూడా స్నైపర్ దూరంగా వెళ్దాం, మనం చూస్తాడేమో. అరే మిస్ అయిపోయాడు. అబ్బా పక్కకి వెళ్దాం. అరే మళ్ళీ మిస్ అబ్బా మిస్ అయిపోయాడు. పద ముందుకు వెళ్దాం. ప్లాస్మా పెట్టుకుని వెళ్దాం. ఆడికి తెలుసు, ఆడికి మనకు కనిపించుండి మనల్ని అక్కడ డోర్ దగ్గర ఉండి మనం చంపుతుని ట్రై చేస్తాను. ఒక ప్లాన్ అయితేనో అలా పెట్టుకుని అయితే వెళ్దాం. సో లెట్స్ గో. నేను చెప్పలే అక్కడ ఉంటాడని. హెల్త్ మొత్తం తీసేసాడు. ఆమె తీయలేదు, నేను ఆడ హెల్త్ తీసాను అనుకోండి. అరే అక్కడ ఆగుతారే, ఆగురా రే ఆగు, నేను చంపుతా రే ఆగు. ఇంకో 26 టైమ్స్. ఇంకొక బుల్లెట్ స్నైపర్ తెలియదు పిచ్చుక అంతే. నేను ఏం చేయలేవు. నా దగ్గర స్నైపర్ ఉండటం కూడా చూసి పారిపోదామని అవన్గేసి ఒక డౌట్ అంతా ఒక 100 డ్యామేజ్ పడింది, మళ్ళీ 167 డ్యామేజ్ పడింది. అంటే ఈ పాచ్ కూడా అయిపోవాలి కదా. ఆడ దగ్గర 200 కంటే ఎక్కువ హెచ్పి ఉంది. అలసాడ ఏదో ఉంటుంది, ఆ పెట్టే కాపాడుతుంది. సో లెట్స్ సీ. ఆడ దగ్గర కూడా ప్లాస్మా ఉంది, M177 ఉంది. సో ఇది ఎక్కలే, మనం అంటే M177 తీసేసుకున్నాం. సో లెట్స్ గో. ఇంకా మనకి ఆ ప్యాన్ కూడా అక్కలే, మనకు ఓన్లీ కటనా ఇంకా ప్యానే కావాలి. కటనా లేంటే ఫిస్ట్. కటనా దొరికిస్తే ఇంకా మనకి ఫిస్ట్ ఎక్కలేదు. సో కటనా అయితే ముందు పరిగెత్తే స్పీడ్గా ఉంటుంది. సో ఐ నీడ్ కటనా. సో లెట్స్ గో. లెట్స్ విన్. ఈ మ్యాచ్ గెలవమో చూద్దాం. సో బిల్డింగ్లో మనకు కావాల్సిన గన్స్ ఏమైనా ఉన్నాయా? మీరు కిడ్స్ 8 ఉన్నాయి, మనకు 12 కావాలి. మన ఛార్జింగ్ సరే గైస్, ఛార్జింగ్ 21% ఉంది. పర్లే, మీకోసం 5% వీడియో తీసి ఎడిటింగ్ చేసి పెడతా. అదే ప్రతి ఒక్క చూసిన ప్లాస్మానే ఉంది ఏంట్రా. ఆ M1014 గైస్ మనకి M177 అక్కర్లేదు. అబ్బా M177 ఎక్స్చేంజ్ చేయలేం కదా. G36 అయితే చేసేద్దాం. షార్ట్ రేంజ్లోకి స్థిరపడప చేపిద్దాం. సో 400 కాయిన్స్ అయితే మనకు వచ్చాయి. మనకి G36 అక్కర్లేదు, ఇదే M177 తీసేసుకుందాం. రే ఎవరు రాడు అనకంచి కొడుతుంది. రే దొరకరా రే. ఓ ఆంటీ, అంకుల్ అనుకున్నా. దావే చూసుకుందాం. నువ్వు అరే ఈజీ హెడ్షాట్ రా. మిస్ అయిపోయిందిరా. రే ఓకే లెట్స్ గో. స్నైపర్ ఉంది నా దగ్గర, ఏం చేస్తావు? 143 డ్యామేజ్ తీసేసాను. స్నైపర్ ఉండటమే బెస్ట్. ఇప్పుడు నేను స్నైపర్ పెట్టుకుంటా. నేను స్నైపర్ యూజ్ చేస్తాను రాదు, కాబట్టి స్నైపర్ ఉంటే నేను తీసేసాను. స్నైపర్ బెస్ట్ అని అర్థమైంది. సో స్నైపర్ అంకనే ఒక క్లోజ్ రేంజ్ కానీ లేదంటే స్ప్రే గన్ పెట్టుకుంటా.
సో మనకి హెల్ప్ మన దగ్గరలో ఉంటే చంపుతాం ఇది అందుకని దగ్గరలో ఉంటే మనకు స్నైపర్ పనికి రాదు కదా, అందుకే. అంతే ఈ పని అయిపోయింది నాకు తెలుసు. అక్కడ పారిపోతావే పారిపోయిన దగ్గర స్నైపర్ ఉంది. హెడేక్ హెడేక్ మళ్ళీ మిస్ అయింది. ఈజీ హెడ్స్ కూడా మిస్ అవుతున్నాయే, ఏంటో. చంపాను ఇంకొకసారి, అంతే అయిపోయింది. వాటర్ టేక్దో. సో 3 kills అయితే మనమైతే వేసేసినాం. సో లెట్స్ గో. స్నైపర్ ఏమో ఉంది, స్నైపర్ ఏమో తీసేసుకుందాం. అని VSS వద్దు, మనకి ఈ కార్క్ 9 కావాలి. ఈ కార్క్ 9 కార్క్ 98K కావాలి మనకి. సో లెట్స్ గో. ముందుకెళ్దాం. మనకి కటానా దొరుకుతలేదే, ఎందుకో తెలీదు. మన ముందైతే మనం M1014 అయితే అప్గ్రేడ్ చేసుకుందాం. అప్గ్రేడ్ చేసేసి చూడొచ్చు, రెడ్ కలర్లో ఉంది. సో లెట్స్ ఈ కోసం అప్గ్రేడ్ చేసుకుంటుంది, నన్నే షూట్ చేస్తావా? నీ పని అయిపోయింది. ఏంటి అలా మారిపోయింది? అరే అప్పుడే గుర్తుకు వచ్చింది, నేను యూజ్ చేస్తున్న ఫోన్ స్క్రీన్ రికార్డర్ లేదు గైస్. క్యాప్ డౌన్లోడ్ చేసుకున్నా, అది మధ్యలో ఆపేసింది. కానీ మనకేం కాలేదు, చూడొచ్చు. మనం అయితే 5 kills అయితే వేసేసిన చూడొచ్చు. సో గైస్ చూడొచ్చు, నేనైతే 5 kills అయితే వేసేసిన. సో చూడొచ్చు, ఇది ఇంకో గేమ్ కదా, గేమ్ M1014 కార్క్ 98 M187 అని గ్యాప్లో మనకైతే మనకు కాసిన కట్నా కూడా దొరికేసింది. సో చూడొచ్చు, ఇదే మ్యాప్ పేరు నాకు గుర్తుకులేదు. అంతకో టీవీ టవర్ ఉంది, అప్పుడు కూడా టీవీ టవర్ ఉంది. సో మన అయితే స్నైపర్తోనే చంపేసాం మనం. సో చూడొచ్చు, మనకైతే ఒక లైక్ కూడా ఇచ్చేసింది ఈ అక్క. లైక్ ఇచ్చింది కాబట్టి ఆంటీ కాదు అక్క. సో లెట్స్ గో. లోడ్ అవుట్ మెడికెట్ ఉందా? మెడికెట్ ఉంది. మెడికెట్ ఇంట్లో తీసుకుని అదే మనం లేపేస్తుంది. సో లెట్స్ గో. కొంచెం 1% హెల్త్ పోయిన 1% హెల్త్ కూడా ఇన్హేలర్తో అయితే కవర్ చేసేసా. సో మన దగ్గర లియోన్ ఉన్నాడు, అయితే HP ఇస్తున్నాడు మనకి. కాసేపు ఆగుంటే సో ఇది నెక్కితే వెళ్ళిపోదాం, మళ్ళీ మన సగం హెల్త్ పోతుంది. చూద్దాం అక్కడ అది మళ్ళీ జోన్లోకి తీసుకెళ్తున్నట్లే. కానీ అక్కడ దగ్గరికి వెళ్దాం. అక్కడ డబ్బులు తీసుకుని అయితే పడిపోయింది. సరే లెక్కలేదు, మనమైనా డబ్బులతో ఏం కొంటలేదు కదా. సో చూద్దాం ఏముంటాయో. ముందుకెళ్దాం. అరే కారు ఉంది, కారు వద్దులే, మనం నడుచుకుంటూనే వెళ్దాం. పెద్ద సినిమాలో చూపించినట్టు. మొన్న పెద్ద సినిమా 2 సార్లు చూసిన, థియేటర్లో ఒకసారి, నెట్ఫ్లిక్స్లో ఒకసారి. పెద్దగాడు కొండలు అవి ఇవి ఎక్కుతూనే ఉంటాడు నడుచుకుంటూ, కానీ మనం పెరుగుకుంటూ ఎక్కుతాం. మనకంటే పెద్దగా రియల్ లైఫ్లో హీరో, మనమైతే ఫ్రీ ఫైర్లో హీరో. సో లెట్స్ గో. చూడొచ్చు గైస్, మన దగ్గర థండర్ కూడా వస్తుంది. సో మనకు బ్లాక్ కలర్ బాగుంది. సో అక్కడ పెట్టుకుంటే థండర్ వస్తుంది, బ్లాక్ కలర్ బాగుంది. సో బ్లాక్ కలర్ పెట్టుకుందాం. బూట అక్కలేదులే, పైకి చూద్దాం. పైకి వద్దులే. సో నాకు నా పక్కనే నిమ్మగాడు అన్నాడు. ఫస్ట్ అక్కడ మెడికల్ తీసుకో. అమ్మ ఎక్సమేట్ గైస్, కానీ నాకు ఎక్సమేట్ వద్దు, నాకు M1014 కావాలి. సో M1014 అయితే తీసేసుకున్నా. సో మరి అప్గ్రేడ్ చేస్తే ట్యాంక్ వచ్చింది. సో అప్గ్రేడ్ చేద్దాం. మన ఎక్సమ్ అంటే M1014, ఎక్సమ్ అంటే M1014.